హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక ఊరిలో ఒక పిసినారి యజమాని ఉంటాడు. దంపతులు. ఆయన భార్య మహాసాత్వి. ఆమెందరికీ తోటి మంచిగా మాట్లాడుతుంది, దాన ధర్మాలన్నీ చేస్తుంది. అతను మాత్రకు ఆయన ముందు నుంచి ఏది పోనీయడు, ఎవరికి దానం చేయడు, ఏం చేయడు. తనే తినాలి, నిమ్మలాగా ఉండాలి, అదే ఉద్దేశంగా ఉంటాడనమాట పిసినారి. అయితే ఒకరోజు ఇట్లా పండగ అవుతుంది, సంక్రాంతి పండుగ అప్పుడు మంచిగా అన్ని అప్పలు పరమాన్నాలు అవి ఇవి అన్నీ చేసుకుంటాం కదా. అందరం దేవుడికి నివేదన చేస్తాం, కూర్చొని తింటుంటే ఇంటి ముందుకు ఒక అతను వచ్చి భిక్ష అందేహి అంటాడు. ఈమె మనసులో ఏంటంటే, అమ్మ ఆకలితో ఉన్నానమ్మ, ఒక బుక్ అన్నం పెట్టి. అప్పుడప్పుడు మనం కూడా తింటూ ఉన్నప్పుడు మన ముంగిటికి కూడా వస్తారు కదా. వస్తే మనం ఏం చేస్తాం, మామూలుగా లేచిపోయి ఏదో ఒకటి వేస్తాం. లేదా మనం తినేటప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా తిందురండి అంటే, మేము ఇప్పుడే తిని వచ్చినామంటే ఊరుకో. ఏంటంటే అక్కడ ఏదైనా ఉన్నా కానీ కనీసం ఎక్కడే ఇంట్లో ఏమి లేకపోతే 2 బిస్కెట్లు అన్న పెడతాం, పండాన్ని ఇస్తాం. లేకపోతే మనం అన్నం తింటూ ఉన్నప్పుడు పక్కన అప్పడాలు ఉన్నాయనుకోండి, ఒక ఇస్తులు అప్పడాలు వేసి పెట్టిస్తాము, 2 తిను అని. ఇట్లా అదేంటంటే ధర్మం అన్నమాట. మనం తినేటప్పుడు ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకు పెట్టడం ధర్మం. మన ముగ్గిట కూడా ఎవరైనా వచ్చి దేహి అని అడిగితే, ఆకలి అవుతుంది అన్నం పెట్టమని ఎవరైనా అడిగితే మట్టుకు తప్పకుండా పెట్టాలి అన్నాన్ని. కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోయింది, రకరకాల స్వామీజీ పిల్లల దగ్గర నుంచి టీనేజ్ నుంచి పెద్ద మనుషుల వరకు కూడా హనుమాన్ స్వామీజీలని, ఇంకా వేరు అయ్యప్ప స్వామీజీలని రకరకాల దీక్షను పోని మన ఇంటి ముందుకు వస్తున్నారు. వచ్చినప్పుడు మనం ఏంటంటే, పోని ఇంటి ముందుకు వచ్చిర్రు, 5 రూపాయలు 2 రూపాయలు మనకు తోచినంత ఇద్దామని అనుకుంటే, ఆ టైంలో మనము శుచిగా ఉండకపోవడం, శుచిగా ఉండక మళ్ళీ రండి మేము ఇప్పుడు శుచిగా లేము అని చెప్తే, ఏం కాదమ్మా ఏం కాదు ఇవ్వచ్చు అని చెప్తారు మనకు వాళ్ళు దీక్షలో ఉండి కూడా. అంటే అది వాళ్ళ అసలు నిజమైన స్వాముల, ఎలాంటి స్వాములు అనేది కూడా మనకు ఇబ్బందిగానే ఉంది. ఏంటంటే డబ్బులు అడిగేవారు. అన్నం అడిగే వాళ్ళకి మట్టుకు తప్పకుండా మన ఇంట్లో అన్నం లేకపోతే ఆ టైంలో కనీసం మన ఇంట్లో అటుకులో బిస్కెటో పండు ఏది ఉన్నా వాళ్ళ చేతిలో పెట్టండి. కానీ ఈ మధ్య కాలంలో ఇట్లనే వచ్చి అడుగుతున్నప్పుడు ఒకసారి, నేను అన్నం తప్ప నేను ఏమి పెట్టను, నేను కూడా ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాను నేను అన్న చాలా రోజుల క్రితం. అంటే అన్నం వద్దమ్మా బియ్యం పెట్టు అంటున్నాడు. అంటే నేనేమన్నంటే, బియ్యం పెట్టను అన్నమే పెడతా, అన్నం తిను నువ్వు అంటే వద్దొద్దు అనుకుంటే వెళ్ళిపోయాడు. పైసలన్నీ ఇవ్వమన్నాడు, బియ్యం అన్న పెట్టమన్నాడు. అంటే ఈ విధంగా ఇంటి ముందుకు వచ్చి భిక్ష తీసుకునే వాళ్ళు అలానే ఉన్నారు. కొన్ని కుటుంబాలు కూడా భార్యకు పెట్టాలని ఉన్నా, దాన ధర్మం చేయాలని ఉన్నా, భర్తకు ఎవరికేంది పెట్టేది, వానికి అవసరమా అది ఇదని వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నుంచి ఏమైనా పోతే వాళ్ళు ఊరుకోరు. అలాంటి భార్యలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తి పండగ రోజు మంచిగా అన్నీ చేసుకుంటాం కదా. ఎవరమైనా పండగ అనే వరకు పరమాన్నము, పిండి వంటలు, ఇంకా సంక్రాంతికి చాలా చేసుకుంటాం కదా. వాళ్ళ భర్త తింటుంటాడు, ఇంటి ముందుకు అమ్మ ఒక బుక్ అన్నం పెట్టమ్మా, భిక్షాందేహి అంటున్నాడు. ఈమె ఏం అనలేకపోతుంది. మరి భర్త కూడా వింటుండు. ఈమె ముఖం చూసి మరి ఇది చేయిపో అని అంటాడేమో అని అట్లనే చూస్తుంది. ఆయన అట్లనే అంటుంటే ఆమె ఏమంటే, బయటకు పోయి మా ఆయన చద్దన్నం తింటుండు అంటే అని ఈమె బయటకు పోయి సద్దన్నం తింటుండంటే, మనం ఏంది రాత్రి వండిన అన్నం తెల్లారి తింటే దాన్ని సద్దన్నం అంటాం. మనము చలి అన్నాన్ని సద్దన్నం అంటాం. ఈమె పోయి చెబుతూ ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి మంచి పరమాన్నాల వాసన, మిరపకాయ బజ్జీ గోలిచ్చిన వాసన, గారెలు గోలిచ్చిన వాసన, గుమ్మలాడుకుంటూ అన్ని కూరల వాసన, టమాటా పప్పు వాసన, పచ్చిపులుసు వాసన, అన్ని ఆవకాయ వాసన మంచిగా గుమ వస్తున్నాయి ఇంటి ముందు వస్తుంటే,
అతను ఏమనుకుంటాడంటే నిజమే ఈమె నాకు పెట్టకపోని, కానీ ఇట్లా ఎందుకు అబద్ధం ఆడింది, ఈమెను చూస్తే ఒక సత్యవతి ఇల్లాలులాగా అబద్ధం ఆడని స్త్రీలాగా కనపడుతుంది అని అనుకుంటుంది అనమాట. అనుకొని ఎందుకమ్మా నేను ఒకటి అడుగుతాను, నువ్వు కరెక్ట్గా చెప్పు అంటే, సరే అడుగు చెప్తా అంటది. అంటే వెంటనే అడుగుతాడు ఏమని అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు అట్లా అబద్ధం చెప్పినవు, మీ ఆయన ఇంట్లో ఉండి వేడి వేడి మంచిగా పండగ పరమాన్నము అప్పలు పిండి వంటలు అన్నీ సంతోషంగా భర్త తింటుంటే నువ్వు ఎందుకు అట్లా చెప్పినావమ్మా అని అంటాడు. అంటే ఆమె చప్పుడు చేయదు. అయితే సద్దన్నము అంటే అప్పుడు అంటే సద్దన్నం ఎందుకు చెప్పినామంటే, లేదు ఈ జన్మలో మాత్రమైన ఒక్క పైస ఎవరికి దానం చేస్తలేడు, గత జన్మలో చేసుకున్న ఆ పుణ్యం ఫలమే ఇప్పుడు ఈ రూపంలో ఆయన భోజనం చేస్తుండు, అందుకే దాన్ని సద్దన్నం అన్నా అని చెప్తారు అన్నట్టు. సద్దన్నం అని అంటే అర్థం చూడండి, ఇక్కడ ఏంటంటే మనం గత జన్మలో ఎవరికైనా మనము దాన ధర్మాలు చేస్తే అది ఈ జన్మలో అనుభవిస్తాం అంతే కదా మరి. ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో దాన ధర్మాలను మాత్రమే, కానీ పాపకర్మలు మాత్రం ఈ మధ్యకాలంలో ఇప్పుడే అనుభవించిపోతున్నాం మిత్రమా. ఇవి కూడా అట్లనే అనుకొని అందరూ చెడులను ఎక్కువ చేసారు, చేయకండి. ఎందుకంటే భగవంతుడికి కూడా తెలుసు కదా, ఇలానే వదిలేస్తే ఇలానే అవుతుంది. మనం ఒక 10 తప్పులు చేసామనుకో, 11వ తప్పు చేయడానికి ముందు భగవంతుడు ఆ 10 తప్పుల్లో నుంచి ఒక హానిని మనకు కలుగజేస్తాడు. ఎందుకంటే మనం కనీసం చనిపోయే ముందు పశ్చాత్తాపడి ఇతరులకి ఇంకా నష్టం జరగకుండా ఉండాలని ఈ కాలంలో మాత్రం వీటికి శిక్ష కరెక్ట్ పడుతుంది మిత్రమా. అయితే మనం చేసినటువంటి దాన ధర్మాలు, మంచితనము, సహాయం ఇవన్నీ మట్టుకు గత జన్మలు అక్కడికి వస్తాయి. అయితే మా ఆయన ఈ జన్మలో ఏమి చెయ్యడు, ఈ జన్మలో పిసినారుడు, ఎవ్వరికి ఏం పెట్టనియడు, కాకపోతే ఆయనకు అంత కలుగుతుంది, మంచిగా తింటుండంటే పోయిన జన్మలో అక్కడ సర్ది పెట్టుకొని వచ్చింది కదా అదే తింటుండని అర్థము అని ఏమంటుంది అనమాట. అంటే ఆయన ఏమంటాడు, ఆయన భిక్షకు వచ్చాడు కదా, ఆ భిక్షకు వచ్చిన ఆయన ఏమంటాడు, మీ ఆయనకి నొచ్చేటట్టు ఇప్పుడు మీ ఆయన అవన్నీ తింటుండు, గత జన్మ తింటుండమ్మా, నువ్వు చెప్తున్నావు నేను కూడా అంటున్నా తింటుండు, ఇప్పుడు మళ్ళా జన్మల ఆయన నా జాగలుంటాడు, నేను ఆయన జాగలుంటా అంటాడు. అంటే నేనేమో లోపల కూర్చొని పరమాన్నాలు తింటుంటే ఆయననేమో బయట నాలాగా భిక్షాందేహి అని అడుక్కునే పరిస్థితి వస్తుందమ్మా మీ వారికి అంటాడు. ఆ మాటలు విని లోపలికి వెళ్ళి గబగబ పరిగెత్తుకొని వచ్చి భిక్షాందేహి అన్న వ్యక్తిని తీసుకొని పోయి లోపల కూర్చోబెట్టి వేడి అన్నము పరమాన్నాలు పిండి వంటలు అన్నీ పెట్టి సకల మర్యాదలు చేస్తాడు. అంటే చూడండి, మనము చేసిన పని మన దాకా వస్తుంది అని అంటే, ఎవరికైనా మనం ఒక హాని చేస్తే అది మన దాకా వస్తుంది అంటే మనం ఎంత అలర్ట్ అవుతాం చూడండి. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు, మనం చేసిన దాన్ని వెంటనే మనకు చూపించే ప్రయత్నమే చేస్తాడు చెడుని చేసినప్పుడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే కొంత దాన ధర్మాలు చెయ్యండి. మనకు ఆ కష్టం వస్తుందంటే ఎంత తొందరగా పోయించు, అప్పటి వరకు మంచిగా తింటా ఉన్నాడు. ఇంటి ముందర ఈయన 10 సార్లు భిక్షాందేహి ఆకలి అవుతుందమ్మా, ఒక బుక్ అన్నం పెట్టమ్మా అని వేడుకుంటూ ఉంటే ఇతనికి వినరాలేదు. చూసారా, అసలే వినరాలే. భార్య మళ్ళీ బయటకు వచ్చి కనీసం భర్త ముఖమూకే చూసింది. ఎందుకంటే 1 రూపాయి ఇవ్వమంటాడో లేకపోతే 2 అప్పలు ఇవ్వమంటాడో ఎట్లనో ఆయన ముందు నుంచి తీసుకుపోయి ఇచ్చే ధైర్యం ఆమెకి లేదు. ఆయన లేనప్పుడు మాగేస్తుంది. అలాంటి మహాసాధ్వి ఆ ఇల్లాలు. అలాంటి ఇల్లాలు ఉన్నంతసేపు భర్తలకు కూడా క్షేమమే ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన పాపకర్మల చిట్టా మాత్రము గత జన్మలో అనుభవిస్తారు, ఈ జన్మలో కూడా కొంతవరకు అనుభవిస్తారని గ్రహించాలి మిత్రమా. మనమందరం కూడా గ్రహించాలి. ఎంబడి పెట్టుకొని పోలేము. ఉన్న దాంట్లో కొంతలో కొంత దహనం చేయడానికి ప్రతి ఒక్కరం ముందుండాలని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో